సో మొత్తానికి ఓబీసీలు దళితుల కోసమే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నాను అని చెప్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన జరిగింది. సో దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరగాలి అని చెప్పేసి మరి దేశవ్యాప్తంగా ఆయన గళం వినిపిస్తూ ఉన్నారు. సో ఇది ఎటువైపు దారి తీయబోతోంది మల్లయ్య యాదవ్ గారు? ఇప్పుడు గరీబీ హటావో అని చెప్పేసి ఇందిరాగాంధీ నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించిన పాలకులు వేరువేరు రాష్ట్రాలలో వేరువేరు ముఖ్యమంత్రులుగా, దేశంలో ఉన్న ప్రధానమంత్రులు కూడా బలహీన వర్గాల గురించి, దళితుల గురించి, హరిజనుల గురించి, గిరిజనుల గురించి మర్చిపోయి పాలన మీద, వాళ్ళ సంపాదన మీద దృష్టి పెట్టింది కాబట్టి, ఆ విషయాన్ని నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఈ రోజు దేశంలో పేదరికం ఎక్కువైపోయింది. ఈ రోజు గుర్తొచ్చింది, సరే ప్రతిపక్షాల్లో ఉన్నారు, ఈ రోజు అడగకూడదు, ఆ రోజు చేయనంత మాత్రాన్ని ఈ రోజు అడగకూడదు రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి ఎవరు అనట్లేదు. కానీ ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు పరిపాలించగలిగిన అధికారం ఉన్న రాష్ట్రాలలో అమలు చేస్తే బాగుంటది కదా. మొక్కుబడిగా ఏదో మేము చేసినాము, మొక్కుబడిగా మేము ఏదో చేసినాము, చట్టసభలలో చట్టభద్రత కల్పించుకునే బాధ్యత మీది అని చెప్పేసి మేమైతే ఈ నుంచి అప్లికేషన్ ఆడికి కేంద్రానికి పంపించడం, పార్లమెంట్ కి మీరు పోయి కొట్లాడిపోరు అని చెప్పేసి బీసీల మీద ఏదో నెట్టే ప్రయత్నం చేసి జంతర్ మంతర్ దగ్గర ఉత్తగా ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి కండోలు వేసుకొని మేము మైకులు పట్టుకొని మైకులు తీసి బీసీల కోసం, బలహీన వర్గాల కోసం ఉద్ధరించడానికి ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రులు సందేశం ఇస్తే లాభం ఏంది? ఆఖరికి కులగన్న కోసం కమిటీ వేసి ఆ కమిటీ ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఆ కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కులగన్న ఏం జరిగింది? తప్పుల తడగ్గా అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన మీద మీకు నమ్మకం లేదా మల్లయ్య యాదవ్ గారు? అంటే వాళ్ళే ఒప్పుకున్నారు కదండి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో తప్పుల తడగ్గా జరిగింది, ఇందులో లోపాలు ఉన్నాయి, వాటిని సర్దిద్దుకుంటాము, మళ్ళొకసారి పెడతామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టిన సంగతి మనం చూసినాం కదా. ఉన్న జనాభా అన్ని వర్గాలు పెరుగుతుంది, ఓన్లీ బలహీన వర్గాలు మాత్రం తగ్గిందని చెప్పేసి వాళ్ళే చూపించారు కదా. కాబట్టి జనాభాని కూడా కనీసం రేపు ఏమైతుందో చట్టబద్ధత తీసుకురాగలుగుతారా, తీసుకురాలేరా? మీరు హామీ ఇచ్చేటప్పుడు న్యాయపరమైన చిక్కులు ఉంటాయా లేవా అనేది ఆలోచించకుండా ఎన్నికల కోసం, అధికారం కోసం మీరు ఆ రోజు హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ఇవాళ మామూలుగా ఏం చేయాలనో దాన్ని వదిలిపెట్టేసి మొక్కుబడిగా చేతులు దులుపుకోవడానికి పార్లమెంటుకు మేము పంపించినాము, మనం జంతర్ మంతర్ల పోయి ధర్నా చేద్దామని చెప్పేసి ప్రతిపక్షం మాదిరిగా మేము కేంద్రంలో అధికారంలో లేం కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి ఆడిపోయి ధర్నాలు చేస్తామంటే కాదు కదా. మొక్కుబడి వ్యవహారాలు చేసి అధికారం కోసమో ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇంకా వాడుకుందామనే ప్రయత్నం చేస్తే, మోసం చేస్తే అది మంచిది కాదు. మీకు సిద్ధశుద్ధి ఉంటే మీకు అధికారం ఉన్న రాష్ట్రాలలో చేయండి, మిమ్మల్ని ఎవరు కాదంటలే కదా, దానికి ఎవరు అడ్డుపడట్లే కదా. ఆ చట్టంలో ఉన్న మార్పులు మామూలుగా న్యాయపరమైన చిక్కులేందో మీకు తెలియదా? ఒకవేళ చట్టపరంగా ఏమేమి మార్పులు తీసుకురావాలంటే ఇప్పుడు ఆ మార్పులు రావటానికంటే ముందు మీ దగ్గర అవకాశం ఉన్నాయి, చేయండి. 15 నెలల కాలంలో కార్పొరేషన్ పదవులు ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ బడ్జెట్ లో నిధులు ఎంత కేటాయించారు? అత్యధిక జనాభా కలిగిన ఈ వర్గాలకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు కదా. పారిశ్రామికవేత్తలు వాళ్ళు వీళ్ళు ఉంటే 5%, 10% ఉంటారు, వాళ్ళు కట్టే ట్యాక్సులు ఒక్కొక్కళ్ళు 5-10% క్రోర్స్లు కట్టవచ్చు. కానీ ఈ సామాన్య జనాభా చేసే చేతి మార్పిడి వ్యాపారాల వల్ల కానీ, జిఎస్టీల వల్ల కానీ, ట్యాక్సుల రూపంలో కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ వచ్చే ఆదాయం కోట్లాది మంది వల్ల కోట్లాది రూపాయలు మెజారిటీగా వచ్చే ఆదాయమే ఈ బలహీన వర్గాల నుంచి వస్తుంది. మరి బలహీన వర్గాలకి కేటాయింపులు, అత్యధిక జనాభా కలిగిన ఈ బలహీన వర్గాలకి బడ్జెట్ లో ఏం కేటాయించిందండి? మీ చేతిలో ఉంది కదా నిధుల కేటాయింపు. మరి ఆ వర్గాలకి నిధుల కేటాయింపు బాధ్యత ఉన్న మీరు 42% రిజర్వేషన్ ప్రకటిస్తే 42% ప్రకారం అదే ప్రపోర్షనేట్ గా బడ్జెట్ లో కూడా కేటాయింపులు ఇవ్వాలి కదా. మీ చేతిలో ఉందే కదా, ఎందుకు ఇవ్వలేదు? కార్పొరేషన్ పదవులు ఎందుకు ఇవ్వలేదు? బీసీలకి దళితులకి న్యాయం చేసిన పార్టీ ఏదంటారు మల్లయ్య యాదవ్ గారు? తెలంగాణ గురించి మాట్లాడదాం. అంటే పర్టికులర్ గా పలానోళ్ళు న్యాయం చేసిరు, వీళ్ళు చేయలేదు అనేది కాదండి. మీరు మామూలుగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాదు, ఈ రోజు మారుతున్న కాలానుగుణంగా పేదరికాన్ని రూపుమాపడానికి, ఆర్థిక అసమానతను తొలగించడానికి, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకి ప్రోత్సాహకరంగా సబ్సిడీల పేరు మీద పరిశ్రమలు ఇంకా పెట్టియటమో, పరిశ్రమల పేరు మీద లోన్లు తీసుకున్న వాళ్ళని ఎగవిధదారులని దేశం దాటియటమో కాకుండా నేనేమంటున్నానంటే ఈ బలహీన వర్గాలకు చేయగలిగిన చేయుత మీరు చిత్తశుద్ధితో ఇస్తే బాగుంటది. ఇప్పటి వరకు ఎవరు ఇచ్చిరు, ఎవరు అనేది సంపూర్ణంగా 100% పలానా తీసిండు, ఈయన చేయలేదు అనడానికి ఎవరికి ఆస్కారం లేదు.
ఎందుకంటే ఒక మార్పు తెలుగుదేశంలో వచ్చింది అప్పుడు, ఆ తర్వాత కొనసాగింపుగా బీఆర్ఎస్ లో కూడా కొంత కొనసాగింది. మేమేం కాదనట్లే. బలహీన వర్గాలకి కనీసం టికెట్ల విషయాలలో ఏం జరిగింది, విద్యా విషయాలలో ఏం జరిగింది, ఉద్యోగ విషయాలలో ఏం జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఎవరి రాజ్యం ఎవరి ఆధిపత్యం నడుస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవాళ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాకుండా చిత్తశుద్ధితోని ఈ జనాభాకి, అణగారిన వర్గాలకి